అమరావతి రాజధాని పైన ఓడిపోయినా సరే ఇంకా సిగ్గు లేకుండా రాజధానిని కించపరిచే విధంగా ఆ రాజధాని ప్రాంతంలో రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని, మహిళల్ని దారుణంగా, అసభ్యకరంగా మాట్లాడటం అనేది అందరం పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి విషయం. సాక్షి డిబేట్లో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు కూర్చుని ఒక వ్యక్తి రాజధానిని అవమానపరుస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరుస్తూ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరొక సీనియర్ జర్నలిస్టు నవ్వుతూ ఖండించకపోవటం అనేది దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాం. అమరావతి రాజధాని ఉద్యమ భాగస్వామురాలుగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడంతో పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల మనోభావాలని కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి మహిళలంటే లెక్క లేకుండా, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అన్న కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా ఆడవాళ్ళని అవమానించటం, వీధుల్లోకి తీసుకురావటం, అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారి భార్యని ఆ రోజున అవమానిస్తూ వ్యాఖ్యలు చేయటమే కాదు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కోడలంటే జగన్మోహన్ రెడ్డి భార్యను కూడా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కూడా నేను తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని అంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని, మహిళల్ని అవమానపరుస్తూ అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డిగా అధికారంలో ఉన్నప్పుడు పోస్టులు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా కించపరిచినా కూడా మేము వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈ రోజున మళ్లీ అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు మళ్లీ విషం చిమ్ముతూ ఈ వ్యాఖ్యలు చేయటం అనేది అందరినీ బాధిస్తున్నటువంటి అంశం. ఏం పాపం చేసుకున్నారు? అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అధికారంలో ఉన్నప్పుడు చాలా అవమానపరిచారు, లాఠీ దెబ్బలుతో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది, కేసులు పెట్టారు, జైళ్లు పాలు చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏంటి, భూములు ఇవ్వటమే వాళ్ళు చేసిన పాపమా? రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేయటమే వాళ్ళు చేసినటువంటి పాపమా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఇద్దరు జర్నలిస్టుల్ని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, సాక్షి ఛానల్ కూడా దీనికి బాధ్యులు కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ సాక్షి ఛానల్ ప్రతినిధిగా ఉన్నటువంటి భారతీ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.